హలో అండి, ఇవాల్టి వీడియో లోకం తీరు పార్ట్ 2. మనం లాస్ట్ వీడియోలో పార్ట్ 1 గురించి అయితే చెప్పాము. ఇప్పుడు పార్ట్ 2తో స్టార్ట్ చేస్తున్నాం. లెట్స్ గో వీడియో. రక్త సంబంధం ఎలా పోగొట్టుకుంటాను? నాకు తెలుసు వీళ్ళు నన్ను ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారని. పిల్లలిద్దరి పెళ్ళిళ్ళు సవ్యంగా అయితే చాలు. ఆ తర్వాత నేను, నా సంగీతం. ఇక ఒంట్లో బాగలేకపోతే పిల్లల దగ్గరికి వెళ్ళి ఉంటాను. చివరకు నన్ను చూడాల్సింది నా పిల్లలే అని నాకే కాదు, నా పిల్లలకు కూడా తెలుసు. బంధువుల మీద ఆధారపడితే మనకు మిగిలేది చిత్కారాలే. అయితే నాకు సంగీతంలో అభిరుచి ఉంది. తర్వాత దానికోసం కృషి చేయాలి అంటూ వివరించేది బృంద. పిల్లలు బంధువులు వెళ్ళాక ఇల్లు సర్దుకునేసరికి 10 రోజులు పట్టింది. బృందాకి మళ్ళీ సంగీతం నేర్చుకుని పిల్లలకు పాఠాలు చెప్పి సాగింది. ఇంకో నెల రోజుల్లో ట్యూషన్, పిల్లలకు సంగీతం పరీక్షలు ఉన్నాయి. ఆ రోజు రాత్రి బృంద బావగారు ప్రభాకర్ బృందాకి ఫోన్ చేశాడు. అమ్మాయి ఆఫీస్ పని మీద రేపు నెల్లూరుకి వస్తున్నా అంటూ చెప్పాడు. ఆఫీసు పని మీద అప్పుడప్పుడు నెల్లూరు వచ్చి వెళ్ళటం ప్రభాకర్కు అలవాటే. వంట చేసి పెట్టింది బృంద. భోజనం చేస్తున్నాడు ప్రభాకర్. అమ్మాయి చిన్నదాని పెళ్లి చక్కగా జరిగిందని అందరూ నన్ను, మీ అక్కయ్యను ఒక్కటే పొగడటం. తమ్ముడు కూతురి పెళ్లి వైభవంగా చేశావని ఫోన్ల మీద ఫోన్లు. నా తమ్ముడు పిల్లలు, నా పిల్లలు కదూ ఉత్సాహంగా చెబుతున్నాడు ప్రభాకర్. అవును బావగారు, మీరు అక్కయ్య నిలబడ్డారు కాబట్టి పిల్లల బాధ్యతలు పూర్తి అయ్యాయి. ప్రసన్నంగా బృందా వైపు చూశాడు ప్రభాకర్. నా తమ్ముడి బాధ్యత నాది కదూ, వాడుంటే ఎంత సంతోషించేవాడో. సరే కానీ 10 రోజులు నువ్వు కాకినాడకు బయలుదేరు. ఏదో పిల్లలు చదువులంటూ ఇక్కడే ఉన్నావు, కానీ వాళ్ళుంటే అదో రకం. ఒక్కదానివే ఇక్కడెందుకు? సమాధానం చెప్పలేదు బృంద. మౌనంగా ఉంది. తలెత్తి బృందా ముఖం వైపు చూశాడు ప్రభాకర్. ఈ పోర్షన్ కూడా అద్దెకి ఇచ్చేయి. పిల్లలు వస్తే మన దగ్గరికే వస్తారు. ఏమంటావ్? నాకు సంగీతం పాఠాలు చెప్పుకోవాలని ఉంది బావగారు. కచేరీలు కూడా. బృందా మాట పూర్తి కాలేదు అనుకున్నాడు ప్రభాకర్. అక్కడే పాఠాలు చెప్పుకోవచ్చు. నెల్లూరుకి కాకినాడకు పెద్ద తేడా లేదు. కచేరీలంటావా? వెళ్ళి వద్దు కానీ ఎవరొద్దంటారు? ఇంకేమీ ఆలోచించకమ్మాయి. అయినా వాడు పోయాక ఇంత బాధ్యత మోసిన వాళ్ళం. నిన్ను ఒక్కదాన్ని చూసుకోలేమా? నిన్ను అనాథలాగా వదిలేశామంటే లోకం ఏమనుకుంటుంది? అయినా ఇక్కడ ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ప్రభాకర్ చెయ్యి కడుక్కున్నాడు. ఒక్క పొడి డబ్బా తెచ్చి ఇచ్చింది బృంద. ఈసారి బృంద ఏం ఆలోచిస్తుంది అనుకున్నాడు ప్రభాకర్. ఎప్పుడు బావగారి ఏం చెప్పినా మాట్లాడకుండా తల ఊపే బృంద ఆలోచిస్తుంది. తన గురించి, తన భవిష్యత్తు గురించి. రాత్రి ట్రైన్ ఎక్కి ఏమంది బృంద? భర్త ఇంటికి రాగానే అడిగింది ప్రభాకర్ భార్య కౌసల్య. ఏమిటో చెప్పునా? వస్తానందా లేదా? కౌసల్య తమ్ముళ్ళ దగ్గర ఉంటుందేమో అన్నాడు ప్రభాకర్. కౌసల్యకి నిరుత్సాహంగా ఉంది. బృందా వస్తే కాలు కింద పెట్టకుండా చేసి పెడుతుంది. అత్తగారి గురించి అస్సలు పట్టించుకోనక్కర్లేదు. ఆవిడిని చూసుకుంటుంది. పిల్లలకు పంపించే స్వీట్స్ దగ్గర నుండి పచ్చళ్ళు, పొడుల దాకా అన్నీ చేసి పెడుతుంది. డబ్బులున్న బాతు. ఇంటి ఖర్చులు చాలా వరకు పెట్టుకుంటూ ఉంటుంది. మరిది ఆస్తి మీద వచ్చే ఆదాయంతో తమ పిల్లలకు కూడా బహుమానాలు పంపిస్తూ ఉంటుంది. అయినా ఆ నెల్లూరులో ఉండి ఏం చేస్తుంది? సా పా సా అంటూ ఆ దిక్కుమాలిన సంగీతం పాఠాలు చెప్పుకోవటమే కదా. ఆ పనికి మాలిన సంగీతం ఇక్కడే చెప్పుకోవచ్చు. లేకపోతే తమ్ముళ్ళ దగ్గర చేరితే సగం డబ్బులు వాళ్ళు గురిగేస్తారు. వీణాకు, అపర్ణకు డబ్బు మీద ఆశ ఎక్కువ. కౌసల్య మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది.
4 రోజుల తర్వాత పొద్దున్నే వీణాకు ఫోన్ చేసింది అపర్ణ. రాత్రి మీ బావగారు బృందా వదినతో మాట్లాడారు వీణా. వదిన మన దగ్గరికి రాదంట. అలా అని కాకినాడలో కూడా ఉండదంట. నెల్లూరులోనే ఉంటుందంట. ఆశ్చర్యంగా అడిగింది వీణ. మద్రాసులో ఉంటుందంట. వడపళనిలో ప్రవీణ చిన్న అపార్ట్మెంట్ కొందంట. తనతో పాటు కచేరీలు చేసే ఫ్రెండ్స్తో పాటు ఉంటుందంట. మద్రాసులో ఉంటూ కచేరీలు చేసుకుంటూ పాఠాలు చెప్పుకుంటుందంట. అమ్మో ఏమనుకున్నామో కానీ మన ఆడపడుచు పెద్ద జాన. కచేరీలు చేసేంత పాండిత్యం ఎక్కడుంది? ఊరికే గొప్పలు చెప్పుకోవటం అంతే. ఏమన్నా ఎంఎస్ సుబ్బలక్ష్మ విడో కదా, ఎవడితోనో స్నేహం చేసుకుంటుంది. వాడి దగ్గర ఉండాలని బోర్డ్ ప్లాన్. మనం కనుక్కోలేమని వెధవ తెలివితేటలు చూపిస్తుంది. అక్కసంతా వెళ్ళగొక్కుతుంది వీణ. ఊరుకో నాతో అంటే అన్నావు కానీ ఇంకెక్కడ అనకు. మన మగవాళ్ళు మనల్ని తిట్టిపోస్తారు. నేను నువ్వు నోరు మూసుకుంటాము. లోకం ఊరుకుంటుందా? తర్వాత అందరికీ తెలుస్తుంది. ఈ మధ్య 60 ఏళ్ల వాళ్ళకు కూడా పెళ్లి సంబంధాలు చూసే మ్యారేజ్ బ్యూరోలు పుట్టుకొస్తున్నాయి. నా మాట అబద్ధమైతే నా చెవి కోసుకుంటా. సరే ఆవిడ ఎలా అఘోరిస్తుందో మనకెందుకు, చూద్దాము. రాబోయే సినిమా వెండితెర మీద అంటూ తోడికోడలను సముదాయించింది అపర్ణ. ఇరువైపుల బంధువులు సూటిపోటుల మాటల్ని పట్టించుకోలేదు బృంద. నిందలెన్నో వేసినా ఆమె దిగులు పడలేదు. అంతకు ముందులాగే కాకపోయినా ఇరువైపుల బంధువుల ఇంట్లో శుభాలకు వచ్చి వెళ్తూనే ఉంది బృంద. అయితే ఇంతకు ముందులాగా రోజులు తరబడి ఉండటం లేదు. కచేరీలు ఉన్నాయంటూ ట్యూషన్ పిల్లలకు ఇబ్బందని వెంటనే మద్రాసుకు వెళ్ళిపోయేది. 10 ఏళ్లు గడిచాయి. ఆ రోజు అక్కయ్య ఫోన్ చేసింది. అక్కయ్యకు ఎంఎస్ సుబ్బలక్ష్మి స్మారక అవార్డు వచ్చిందంట. పేపర్లో కూడా వార్త వేశారంట అంటూ న్యూస్ పేపర్ పట్టుకుని వెతుకుతున్నాడు రామకృష్ణ. నోటి మాట రాక అయోమయంగా చూస్తూ నిలబడింది అపర్ణ. ఆమెకు తెరుకునేసరికి కొంత సమయం పడుతుంది. మరి సమాప్తం. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రేపు మీ ముందుకు ఒక మంచి వీడియోతో అయితే వస్తాను. థ్యాంక్ యూ. బాయ్.